Hi friends, today we are going to discuss about the accounting cycle. The process which starts with the initial business transactions and ends up with the preparation of financial accounting is known as accounting process. This process involves a sequence of activities which are repeatedly in every accounting period. So it is also known as accounting cycle. Okay friends, సో మనం ఇక్కడ అకౌంటింగ్ సైకిల్ మనము డిస్కస్ చేసే ముందల మిమ్మల్ని రిక్వెస్ట్ చేసడం ఏంటంటే నా యొక్క ఈ ఎన్ఎస్ కామర్స్ అకాడమీ ఛానల్ ఏదైతే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆ తర్వాత కొన్ని లైక్స్ ఇచ్చినట్లయితే నాకు లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ మీరు తయారు చేసి ఇన్ఫర్మేటివ్గా ఉండే విధంగా మీకు వీడియోస్ తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ అనేవి నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. వీటన్నిటి కూడా మీకు అందించడం జరుగుతుంది. వీటితో పాటుగా మీకు ఎగ్జామ్స్ సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్లో కూడా యూనిట్ వైజ్గా కానీ లేకపోతే ఓవరాల్ కానీ మీకు ఆ ఇంపార్టెంట్ వీడియోస్ విత్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి మీకు ఈజీగా ఉండే విధంగా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి నా యొక్క ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నౌ కమ్ టు ది పాయింట్ అకౌంటింగ్ సైకిల్. అకౌంటింగ్ సైకిల్ అంటే ఇక్కడ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ అయిన వ్యవహారం నుంచి ముందు ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేసే ఫస్ట్ ప్రాసెస్ నుంచి మనకు ఫైనల్ అకౌంట్స్ క్లోజ్ చేసేసి వాటి సమ్మరీస్ రిపోర్ట్స్ తయారు చేసి ఎండింగ్ ప్రాసెస్ వరకు ఏదైతే ఉందో దాన్ని మొత్తం అకౌంటింగ్ సైకిల్ అని చెప్తున్నాము. డైలీ బిజినెస్ లో కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏంటంటే వీటన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేసేసి వాటిని జర్నలైజ్ చేయడం అనేది జరుగుతుంది. జర్నలైజ్ చేసిన వాటిని మళ్ళీ తిరిగి లెడ్జర్స్లోకి పోస్టింగ్ చేస్తాం. లెడ్జర్ నుంచి తిరిగి మనకు అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్స్ తయారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అకౌంట్, లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ వీటన్ని కూడా చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం ఎంటర్ ప్రాసెస్ మనం ఇక్కడ అకౌంటింగ్ సైకిల్ అని చెప్తున్నాము. దీంట్లో మనకు 8 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ and analyzing transactions. The first step in our accounting cycle is to identify and analyze all transactions made during the accounting period, including expenses, debt payments, sales revenues, and cash received from customers. During this initial stage, companies go through every transaction that affects their financial load. Although this should be an ongoing step for companies that are continuously creating customers' invoices, buying inventories, paying bills, making payrolls, and collecting cash, etc., are the first step in the accounting cycle. So, accounting cycle of first step ఏంటంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని అనలైజ్ చేసేసి వాటిని జర్నలైజ్ చేసి ప్రాసెస్ మనం ఇక్కడ ఏమంటాము ఐడెంటిఫై అండ్ అనలైజింగ్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఈస్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ జర్నల్. ఏవైతే మనము ట్రాన్సాక్షన్స్ ఐడెంటిఫై చేసి క్లాసిఫై చేసామో వాటన్నిటి కూడా ఏం చేస్తామంటే రికార్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు రికార్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ chronological order as general entries, whether in an actual books or an accounting program. With a double entry accounting system, each transaction recorded as a debit and corresponding credit in 2 or more sub-ledger accounts. Exactly when the transaction is recorded depends on whether the business prefers the accrual accounting method as most do or the cash accounting method. సో మనము ఏవైతే జనరల్లో ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయడం జరుగుతుందో ఈ ప్రాసెస్ మనం సెకండ్ స్టేజ్లో చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే వాటన్నింటి కూడా జనరల్ ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ టు ద జనరల్ లెడ్జర్. వన్స్ ద జనరల్ ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ అండ్ అప్రూవ్డ్, దే ఆర్ పోస్టెడ్ టు ద జనరల్ ఎంట్రీస్. సో general ledgers. The general ledger is the master record of and summary for all financial transactions broken down by an account. సో జనరల్ లెడ్జర్స్ అనేవి మనకు ఈ లెడ్జర్ బుక్ లోకి మనం ఎంటర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటి మొత్తం టోటల్ సమ్మరీ ఇక్కడ ఏమంటాము జనరల్ లెడ్జర్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్
determined unadjusted trial balance. The fourth step is closing balance of all the accounts in the general at the end of an accounting period are reflected in a trial balance. At this point, the trial balance does not reflect any adjustments that need to occur if errors, that is, unbalanced debits and credits, are caught. That's why it's considered as unadjusted trial balance. సో మనం జనరల్ లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో బ్యాలెన్సెస్ అయితే వాటన్నిటి కూడా మనం ఏం చేస్తామండి ట్రయల్ బ్యాలెన్స్ లోకి ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎంటర్ చేసినప్పుడు వాటి యొక్క ఫైనల్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా జనరల్ సంబంధించి కూడా ట్రయల్ బ్యాలెన్స్ కూడా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేది చేయడం లేదు కాబట్టి దీనికి అన్అడ్జస్టెడ్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనలైజ్ ద వర్క్ షీట్. Fifth step is analyze the worksheet. This step identify errors and anomalies that may have occurred up until this point by lining up debits and credits from various accounts in a single spreadsheet. If the numbers do not balance, a bookkeeper or accountant will need to review the transactions data entered into the journal and adjust entries accordingly. Okay. మనం ఏమైతే జనరల్ ఎంట్రీస్ చేయడం జరిగిందో వాటన్నిటి కూడా మనకు జనరల్ లెడ్జర్కి పోస్టింగ్ చేసిన తర్వాత వాటన్నిటి కూడా ట్రయల్ బ్యాలెన్స్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఫిఫ్త్ స్టేజ్ లో మనం ఏం చేస్తామంటే వీటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఏవైతే వాటన్నిటి కూడా మనం ప్రిపేర్ చేసేసి సంబంధిత అకౌంట్స్ మనము ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అడ్జస్ట్ ద ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్ అండ్ ఫిక్స్ ఎర్రర్స్. సో దిస్ స్టెప్ ఈజ్ a continuation of the two previous steps. If an error was made, it has to be corrected and recorded, and final adjust entries that reflects a change to a previous record journal entry. Additional manual adjustments are recorded in this step, such as accruals for expenses incurred that did not make it in the AP system by before that account was posted to journal, or reconciling items uncovered during the accounting reconciliation process. సో ఈ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే వాటన్నిటి కూడా ఐడెంటిఫై చేసేసి వాటిని మనము ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్రియేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వన్స్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ అండ్ అకౌంట్స్ బ్యాలెన్స్ హావ్ బీన్ కరెక్టెడ్, ఫైనల్ స్టేట్మెంట్స్ కెన్ బి క్రియేటెడ్. ఫైనల్ స్టేట్మెంట్స్ ఆర్ accounting reports that summarize a company's activities and performance for a defined period of time, such as monthly or quarterly. The three financial statements that companies generate are the income statements, the balance sheet, and the cash flow statements. Okay. Next, ఇక్కడ మనము ఏవైతే అడ్జస్ట్మెంట్ చేయడం జరిగిందో అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నాం టోటల్ కూడా సమ్మరీగా మనం ఏం చేస్తున్నాం ఒక స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం. జనరల్ గా మనకు ట్రేడింగ్ అకౌంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ కానీ, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, లేదా బ్యాలెన్స్ అకౌంట్, ఇలాంటి వాటితో పాటుగా ఫ్లో స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లోజ్ ద బుక్స్. దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద అకౌంటింగ్ సైకిల్. Locking in the accounting period, closing the books resets the temporary accounts on the income statement, such as revenue and expenses, to zero balances, meaning that they did not carry into the next accounting period. Net income or loss from the income statement is transferred to the retained earnings account, which is a permanent account on the balance sheet that carries over the next period. Of note, the resetting of accounts zeros do not apply to a soft close. Okay. సో ఫ్రెండ్స్ మనకు లాస్ట్ లో ఏం చేయాలంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నిటి కూడా మనం క్లోజ్ చేసి ఫైనల్ రిపోర్ట్స్ ఏవైతే వాటిని మనము రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 8 టైప్స్ అనేది మనకి చెప్పడం జరిగింది అకౌంటింగ్ సైకిల్ లోపల. ఫస్ట్ వన్ మనం ఐడెంటిఫైయింగ్ అండ్ అనలైజింగ్ ద ట్రాన్సాక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చే వరకు మనకి ఇక్కడ record transactions in a journal. Next, third one, post transactions to general ledger. Fourth one, determine unadjusted trial balance. Fifth one, వచ్చేసే వరకు మనకు ఇక్కడ అనలైజ్ ద వర్క్ షీట్.
Sixth one, adjust journal entries and fix errors. Seventh one, create financial statement. Eighth one, close the books accounts. So friends, with this I am concluding this topic. Okay, thank you.